ఏడు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకొచ్చేయనండి. ఓ పాల్మీ సొవీడాడారంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తానండి. మన రాయుడు వారి పెళ్లి సందరండి. మన రాయుడు సత్యనారాయణ గారు శ్రీమతి పద్మ గారు లేరు. ఆప్యాయంగా అందరిని పలకరించేస్తా ఉంటారు. ఎంతైనా మన సత్యనారాయణ గారి కోసం తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. అందరికీ మంచి చేస్తూ సమాజంతో సాగిపోతూ ఉంటాడండి. ఆయన సామాజిక సేవకుడు, ఆశయ సాధకుడు. మన సత్యనారాయణ గారి పేరు చెప్తే అందరికీ ప్రేమ ఆప్యాయతలు గుర్తొచ్చేస్తాయండి. మరి వాళ్ళ రెండో కుమారుడు మన నిఖిల్ పెళ్ళిండే. మంచి మనసున్నాడు, సొగసైనడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. మరి మన నిఖిల్ చేసుకుపోయా సక్కన సుక్క ఎవరంటారా? మన ఉన్నమాటల చంటయ్య గారు శ్రీమతి నాగమణి గారు లేరు. చూడముచ్చటగా ఉంటారు. వాళ్ళ ఏకైక కుమార్తె మన పూజితే అండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు చిరునవ్వు సిందించే గడుచుపిల్లండు. గారాభంగా పెరిగిందండి. కొంచెం భయభక్తులు ఎక్కువండు. మరి వీళ్ళిద్దరికే పెద్దలు వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఇప్పుడు అంటారా? మే నెల 2వ తారీఖు అనగా శుక్రవారం ఉదయం 10:30 పెళ్లి ఎక్కడంటారా? మన తూర్పుగోదావరి జిల్లా పెరవల మండలం ముక్కామల గ్రామంలో మన ఇంటి దగ్గరే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. భోజనాలు అంటారా? ఆ మటుకు వస్తున్నానండి. అదే రోజు వివాహం అనంతరం కళ్యాణ వేదిక వద్ద పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. ఇదిగా ఎన్ని పనులు ఉన్నా పక్కనేటి సైడ్కి వచ్చి నూతన వధువరులను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఇదిగా మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు బయలుదేరి వచ్చండి.